హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ సన్యాసి నక్క. అనగనగా అదొక ప్రశాంతమైన గ్రామం. ఆ గ్రామంలోని ప్రజలంతా వ్యవసాయ భూములపై ఆధారపడి జీవించేవారు. ఆ గ్రామంలోని వారంతా ఉదయాన్నే తొందరగా వంట చేసుకుని వారి వారి వ్యవసాయ పనులను పూర్తి చేసుకోవడానికి పొలాలకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఆ గ్రామంలోని ఏదో ఒక ఇంటిలోని వంట పాత్రలోని భోజనం మాయమవుతూ ఉండేది. వారు అసలు దొంగ ఎవరో గుర్తించలేకపోయేవారు. నిజానికి ఆ గ్రామానికి దగ్గరలోని గల అడవిలో ఒక జిత్తులు మారినక్క ప్రతిరోజు గ్రామ ప్రజలంతా తమ వ్యవసాయ పనులకు వెళ్ళిపోగానే ఆ గ్రామంలోకి చొరబడి వారు వండుకున్న తిండి పదార్థాలను ఆహారాన్ని దొంగిలిస్తూ ఉండేది. కొద్ది కాలానికి అసలు విషయాన్ని గ్రహించిన గ్రామస్తులు తమ ఆహారాన్ని తిండి పదార్థాలను ఎత్తుకెళ్తున్నటువంటి అడవి జంతువుని ఎలాగైనా పట్టుకోవాలనుకున్నారు. వారు అనుకున్నట్టుగానే ఆ జంతువు కోసం గ్రామం చుట్టూ వలపన్ని చాలా ఓపికగా దానికోసం ఎదురు చూడసాగారు. ఆ మరుసటి రోజు ప్రతిరోజులాగానే నక్క గ్రామంలోనికి ప్రవేశించి గ్రామస్తులు పన్నిన వలకు చిక్కింది. ఎంతో ప్రయత్నించిన ఆ వల నుండి తప్పించుకోలేకపోయింది. నక్క కొద్దిసేపటికే ఒక సన్యాసి అటువైపుకు రావడం గమనించిన నక్క ఎంతో వినయంగా అతనితో ఈ విధంగా అన్నది. గౌరవనీయులైన సన్యాసికి వందనం. మీరు చాలా గొప్పవారని విన్నాను. దయచేసి నన్ను ఇక్కడ నుండి విముక్తురాలిని చేయండి. నక్క వినయమైన మాటలకు సంతోషపడ్డ సన్యాసి తన శక్తిని అంతా ఉపయోగించి దానిని విముక్తురాలిని చేశాడు. ఒక్కసారిగా విముక్తురాలైన నక్క గట్టిగా అరవసాగింది. ఓ గ్రామస్తులారా, రండి రండి, ఇదిగో ఇన్ని రోజుల నుండి మీ ఆహారాన్ని దొంగిలిస్తున్నటువంటి దొంగ దొరికాడు, అతన్ని పట్టుకోండి. నక్క అరుపులకు అక్కడికి పరుగెత్తుకు వచ్చిన గ్రామస్తులు సన్యాసి నక్కను పట్టుకొని ఉండడం గమనించారు. వారందరికీ అసలు దొంగ ఎవరో అర్థమైంది. అందరూ కలిసి నక్కను చితకబాదారు. అప్పటి నుండి నక్క ఆ గ్రామంలో ఎప్పుడూ కనిపించలేదు. చూసారండి, జిత్తులు మారి నక్క యొక్క తెలివితేటలు. సన్యాసిని అలా మోసం చేయాలనుకుంది, కానీ అదే చిక్కుల్లో పడింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.